సొలొమోను గురించి ఎప్పుడు బైబిల్ చదివినా ఎందుకు ఒక తెలియని బాధ. ఆయన ముగింపు ఇప్పటికీ నవతరం బైబిల్ పండితులు కూడా ఒక ప్రశ్నార్థకం. ఏమయ్యాడు సొలొమోను అసలు? అంత పెద్ద జ్ఞాని తన లైఫ్ని అలా ఎందుకు ఎండ్ చేశాడు? అది బిగ్ క్వశ్చన్ అండి. అది ఎప్పటికీ ఈయన యొక్క ముగింపు తర్వాత ఆయన ప్లేస్మెంట్ కొరకు ఈ రోజుకి డిబేట్స్ జరుగుతున్నాయి. ఆయన ఎక్కడున్నాడు? అబ్రహాము యొక్క విశ్వాసుల జాబితాలో అక్కడ సేద తీరుతున్నాడా, లేదా ధనవంతుని యొద్ద వేదన పడుతున్నాడా? ఈ ఊగిసలాటంపై ఆయన ఎక్కడున్నాడన్న ప్లేస్ నేను తెగించి చెప్పను, కానీ ఆయన పాడైపోవడానికి మాత్రం కారణాలు నేను చెప్తాను. చాలామంది మనం చేస్తున్న పొరపాట్లు అవి. చాలామంది అనుకుంటారు స్త్రీలు డిస్టర్బెన్స్ చేస్తారండి సొలొమోను గారు అనుకుంటున్నా. కాదండి, అది ఫైనల్ ఈవెంట్. అది సొలొమోను గారు ఎందుకు పాడయ్యారు, ఈ తరం విశ్వాసులు కూడా అందుకే పాడవుతున్నారు. సొలొమోను గారు గురించి కొన్ని కితాబులు మాట్లాడుకుంటే ఒక యంగ్ జనరేషన్లో ఎలాంటి లస్ట్, టెంప్టేషన్స్, ఎమోషన్స్, ఫీలింగ్స్, నువ్వు ఏవైతే పెడతావు పదాలన్నీ పెట్టు, వాటి యొక్క వైరాగ్యం ఎలా ఉంటుందో పోసగుచ్చినట్టు ఇమేజ్తో చూపించినట్టు చూపించగలిగే ఒకే ఒక బెస్ట్ రైటర్, ప్రీచర్ కింగ్ సాల్మన్. ఈ మాట అంటున్నట్టుగా ఏమనుకోకండి. స్త్రీల సహవాసంలో దాని యొక్క అంతం ఎలా ఉంటుందో చెప్పగలడు ఆయన. సమరం ఎవరు ఉంటారు? సమరం డాక్టర్ సమరం గారు కూడా చెప్పరు. నేను నిజంగానే చెప్తున్నాను, కొన్ని విషయాలు నేను ఓపెన్గా మాట్లాడుతున్నాను. డబ్బు విషయంలో మనుషులు ఎలా ఉంటారో చెప్పాడు, స్త్రీలు ఎలా ఉంటారో చెప్పాడు, సంపద ఎలా ఉంటుందో చెప్తాడు, పేరెంట్స్ ఎలా ఉండాలో చెప్తాడు, బెత్తం ఎందుకు వాడాలో చెప్తాడు. ఒక్కటేటి సంసారం లేనివాడు, ఏకాకి, స్త్రీలు, పురుషులు, ఎవరికి ఏ ఏజ్లో ఎలాంటి ఇబ్బందులు వస్తాయో చెప్పారు. అవేనా బెస్ట్ సాంగ్స్ రాశాడు ఆయన. అదేనా ఆయన లవ్ అండ్ ఎఫెక్ట్స్ను మ్యారేజ్ లైఫ్లో ఎలా ఉంటుందో పరమగీతాలనే ఎప్పటికొక బ్యూటిఫుల్ బుక్ రాశాడు ఆయన. పరమగీతాలని ఒక పుస్తకాన్ని రాశాడు ఆయన. అంతేనా, సూర్యుని కింద ఒక పెద్ద ఫిలాసఫీని ఇచ్చాడు, దాని పేరు ప్రసంగి గ్రంథం. కీర్తనలు రాశాడు, ప్రసంగి గ్రంథం రాశాడు, పరమగీతాలు రాశాడు. ఒక్కటి కాదు, రెండు కాదు, ఎన్నో పద్యాలు ఆయన వ్యక్తీకరించాడు. ఎంత జ్ఞానో! ఇరుగు పొరుగు రాజులు ఆయన గురించి మాట్లాడుకున్నారు. చూడు, టూకీగా ఒక 2 మాటలు ఆయన పొగడ్తలు కూర్చుని 2 మాటలు చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం చూడండి. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయం 23వ వచనం. ఈ ప్రకారము రాజైన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. దేవుడు గూర్చిన జ్ఞానవాక్కులు వినుటకై లోకులందరూ అతన్ని చూడగోర్రి. ఏంటట? ఆయన గూర్చి చెబుతున్నాడు చూడండి. ఈ ప్రకారం రాజు అయిన సొలొమోను ధనము చేతను జ్ఞానము చేతను భూపతులందరిలో అధికుడై ఉండెను. జ్ఞానంటే ఆయనండి అని చెప్పుకునేవారట. సామాన్యులు సొలొమోను చూడడానికి రావడం కాదు, సామంతులు, రాజులు సొలొమోను చూడడానికి వస్తున్నారు. ఆయన హృదయమందు జ్ఞానం ఉన్న విధానాన్ని చూసి ఏదో ఒక మంచి మెసేజ్ చెబుతాడండి అని వినడానికి వచ్చేవారట ఆయన దగ్గర. ఇంకా ఈయన గురించి ఏమని పొగిడారు? వృత్తాంతాల గ్రంథం చూడండి. రెండవ వృత్తాంతాల గ్రంథం 9వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం నుండి 2వ దినవృత్తాంతాల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనం నుండి అతని సేవకులు కూర్చుండుట, అతనికి గిన్నె అందించేవారిని వారి వస్త్రములను యెహోవా మందిరమందుడ అర్పించు దహన బలులను చూసినప్పుడు ఆ దక్షిణ దేశపు రాణి విస్మయం ఉంది.
రాజుతో ఇట్లనెను, నీ కార్యములు గూర్చియు జ్ఞానము గూర్చియు నేను నా దేశమందు విన్న వర్తమానం నిజవర్తమానమే గాని నేను వచ్చి దాన్ని కన్నులారా చూసు వరకు వారి మాటలు నమ్మకుంటుని నీ అధికమైన జ్ఞానమును గూర్చి సగమైనను తెలుపలేదు. నిన్ను గూర్చి నేను వినిన దానికంటే నీ కీర్తి ఎంతో హెచ్చుగా ఉన్నది. నీ సేవకుల భాగ్యం మంచిది. ఎల్లప్పుడూ నీ ముఖమున నిలిచి నీ జ్ఞాన సంభాషణ వినుచుండును. నీ సేవకులైన వీరి భాగ్యము మంచిది. నీ దేవుడైన యెహోవా సన్నిధి నువ్వు రాజువై ఆయన సింహాసనం మీద ఆసీనుడివై ఉండునట్లు నీ యందు అనుగ్రహము చూపినందుకు నీ దేవుడైన యెహోవాకు స్తోత్రములు కలుగును గాక. ఇశ్రాయేలును నిత్యము స్థిరపరచవలనని దయాలోచన నీ దేవునికి కలిగి ఉందనందున నీతి న్యాయములు జరిగించుటకు ఆయన నిన్ను వారి మీద రాజుగా నియమించునని పొగుడుతున్నారట. సార్, నాకు ఒక చిన్న ఆశ ఉండిపోయింది సార్. అసలు నేను రాణినైపోయాను కానీ మీ ఇంట్లో పని మనిషిని అయితే బాగున్నాను అదంట. ఎందుకు మా ఇంట్లో పని మనిషిని ఎందుకు అవుతావంటే, ఆ మేడం అందంట మీ కూర వండుస్తున్నప్పుడు, మీ క్లీన్ చేస్తున్నప్పుడు, మీ ఇంట్లో పనులు చేస్తున్నప్పుడు ఏదో ఒక మాట మీరు చెప్తుంటారు. ఆ మాట విని ఎంత జ్ఞానం నేర్చుకోవచ్చో. సర్వెంట్ని అయితే బాగుందండి, రాణినైపోయాను కానీ పనిదాన్ని అయిపోతే బాగుండు. నాకన్నా గ్రేట్ లైఫ్ అనుభవిస్తున్నది ఎవరంటే యువర్ సర్వెంట్స్. నీ దాసులే గొప్పోళ్ళు నాకన్నా. నాకు ఆ భాగ్యం లేనందుకు నేను ఫీల్ అవుతున్నా. రాజులు వచ్చి పొగిడారు, సామంతులు వచ్చి పొగిడారు, రాణీలు వచ్చి పొగిడారు. ఇంతమంది ఆయన పొగుడుతున్నారు. అందరికీ కదిలే జ్ఞానంలా ఉన్నాడు సొలొమోను. కదిలే వింత సొలొమోను ఆ రోజుల్లో. అలాంటి మహానుభావుడు నిజంగా నాకు అనిపిస్తుందండి, ఎందుకు అలా అయిపోయాడు? అందరికీ కేర్ ఆఫ్ అడ్రస్లా కనిపించే మనిషి అంటే ఆయన రా అన్నట్టు కనిపించే ఆయన ఇలా అయిపోవడానికి కారణాలు ఏమున్నాయి చూద్దాం. ఆలస్యం చేయకుండా దర్యాప్తు చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం రండి. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవండి. మోయాబీలు, ఎదోమీలు, అతని భార్యలు అతని హృదయము తిప్పివేసిరని చెబుతూ వచ్చి ఒక ఇంపార్టెంట్ వచనాలు మనకు చెప్తున్నాడు. చూడండి, 11వ వచనం చూడండి. నేను సెలవిచ్చినది ఏమనగా, నేను నీతో చేసిన నిబంధనను కట్టడలను ఆచరింపకపోవుట నేను కనుగొని ఉన్నాను గనుక ఈ రాజ్యము నీకుండకుండా నిత్యముగా తీసివేసి నీ దాసునికిచ్చెదను. అయినను నీ తండ్రి అయిన దావీదు నిమిత్తం నీ దినముల్లో నేను అలాగూ చేయక నీ కుమారుని చేతిలో నుండి దానిని తీసివేదు. ఆగండి. రాజు అయిన సొలొమోను రాజు ఎలా అయ్యాడండి? యుద్ధాలు చేసయ్యాడా? ఆయన రాజు ఎలా అయ్యాడు? కత్తి చేత పట్టుకుని అయ్యాడు? ఏమీ లేదండి. దావీదుకు కొడుకుగా పుట్టాడు. అదే ఆయనకి చక్కటి అవకాశం. రాజుకి కొడుకుగా పుట్టడమే ఆయనకి తరువాయి రాజ్యం వచ్చేసిందండి. దావీదు కొడుకుగా పుట్టినందుకు ఆయనకి రాజ్యం వచ్చేసింది. ఆయన పెద్ద యుద్ధాలు చేయలేదు. ఆయన ఎక్కడికి వెళ్ళి దావీదులా గొలియాతు లాంటి వాడిని కొట్టలేదు. రాజ్యాన్ని స్థిరపరిచే ప్రయత్నాలు ఏమీ చేయలేదు. నాన్న తెచ్చిన రాజ్యానికి పుట్టాడు, తర్వాత ఎదిగాడు. ఒక రోజు దేవుడు ఎంపిక చేస్తే రాజు అయిపోయాడు. ఆయన పుట్టిన సమయానికి, ఎదిగొచ్చే సమయానికి రాజ్యం వచ్చేసింది. ఆయన గురించి రాస్తూ ఇలా అన్నాడు, ఇదిగో సొలొమోను పాడైపోవడానికి, పతనమైపోవడానికి కారణాల్లో మొట్టమొదటి కారణం ఏంటో తెలుసా? అన్యులతో చేతులు కలపడం. అన్యులతో చేతులు కలపడం, వద్దన్న వారితో చేతులు కలపడం, వాళ్ళతో చేతులు కలపడమే తెలియకుండా పతనం స్టార్ట్ అయింది. మొదలు వచ్చినాను చూడండి, ఏమని లిఖిస్తున్నాడు? మోయాబీలు, ఎదోమీలు, సిదోనీలు నీ హృదయాన్ని వారిని తిప్పేయకుండా వాళ్ళతో కలప